హలో ఎవ్రీవన్, మనందరికీ తెలుసు ప్రోటీన్ ఫుడ్స్ అంటే నట్స్, నాన్ వెజిటేరియన్, పల్సెస్, సిరీల్స్ ఇలా డిఫరెంట్ ఫుడ్స్ వస్తాయి. అయితే మనం ఏం చేస్తూ ఉంటాం, ఓకే డ్రై ఫ్రూట్స్ మంచిది, డ్రై ఫ్రూట్స్ హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి నైట్ అన్ని డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసుకొని మార్నింగ్ తినేస్తాం. ఇది కరెక్టేనా అని ఎప్పుడైనా ఒక క్వశ్చన్ రైజ్ చేసుకున్నామా? ఎస్, ప్రతి నట్స్లోని ప్రోటీన్స్ ఉంటాయి. బట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్క ప్రోటీన్కి డైజెషన్ అవ్వడానికి ఒక్కొక్క టైం పడుతుంది. కొన్ని చాలా తొందరగా డైజెస్ట్ అయిపోతాయి, కొన్ని చాలా లేట్గా స్లోగా డైజెస్ట్ అవుతాయి. సో ఎలా తీసుకోవాలి? అప్పుడు ఏం జరుగుతుంది, మనం తీసుకునే ఫుడ్స్లో తొందరగా డైజెషన్ అయిపోయే ఫుడ్ ఏదైతే ఉంటుందో దానికి ఎంజైమ్స్ అనేవి, మన బాడీలో రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ అనేవి అన్నీ యూజ్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి ప్రోటీన్స్ డైజెషన్ అవ్వడానికి ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. సో ఫస్ట్ లైట్గా ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోయే ప్రోటీన్స్కి ట్రిప్సిన్ అంతా యూటిలైజ్ అయిపోతే, తర్వాత మళ్ళీ హెవీగా డైజెస్ట్ అవ్వాల్సిన, అంటే స్లోగా డైజెస్ట్ అవుతున్న ప్రోటీన్స్కి ట్రిప్సిన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఏం జరుగుతున్నట్లు ఇక్కడ, అవి మన బాడీ అసలు డైజెస్ట్ చేయట్లేదు, మన బాడీ యూటిలైజ్ చేసుకోవట్లేదు, అంతేనా? సో మనం ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, ప్రోటీన్ ఫుడ్స్లో కూడా మనం ఏవి సెపరేట్గా తినాలి, ఏవి కంబైన్ చేసి తినాలి, మన బాడీ ఎలా కంప్లీట్గా యూజ్ చేసుకుంటుంది అనేది చూసుకోవాలి.